డప్పు వాయించేవాడు, డప్పు వాయించడమే కాదు డప్పును తయారు చేసేవాడు. తయారు చేయడమే కాదు వందలాది కళాకారులకు డప్పును ఎలా తయారు చేయాలి, ఎలా దాన్ని వాయించాలి అని నేర్పించిన కళాకారుడు. అతని సంస్కరణ సభను ఆలకూరుపాడులో నిర్వహిస్తా ఉన్నారు. ఆ సభకు వచ్చే క్రమంలో నేను మిత్రులు వీళ్ళని కలవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఏ సూత్రప్రాయంగా ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల ప్రాయంగా, ఐడియాలజీ ప్రకారంగా, సూత్రాల ప్రాయంగా మనం మద్దతు ఇస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టాటస్ కానివ్వండి, ఇంకా ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటితో పాటు భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం జరుగుతుందో దానిపైన కూడా గట్టి పట్టుబట్టాలని, దాని మీద ఎలాంటి నిర్ణయాలు జరగకుండా వీళ్ళు ఒక శక్తి, ఒక ఫోర్స్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏర్పడే ప్రభుత్వంలో బేషరతుగా వీటిపైన చర్చ జరగాలని మేము కోరుతా ఉన్నాం. గదర్ ఫౌండేషన్ తరఫున మేము కోరేది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే మద్దతు కార్యక్రమంలో, అలాగే భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం చేస్తా ఉన్నారో కొన్ని శక్తులు, అది ఒక పార్టీ తీసుకొని మేము భారత రాజ్యాంగాన్ని తుడిమిట్టించేస్తాము, తీసేస్తామని వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించాలని, ఆ వ్యతిరేకిస్తూ మీరు మీ మద్దతు ఏదైతే ప్రకటిస్తున్నారో ఆ మద్దతుని ప్రజలకి, యావత్ భారతదేశ ప్రజలకి ఈ భారత రాజ్యాంగం కాపాడుతామని చెప్పి మీరు దీని పట్ల రేపు జరగబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాలని మేము కోరుతాము. ప్రియమైన ప్రజలారా, భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తికో కాదు, 7 తరాల జ్ఞానం, 7 తరాల త్యాగం. అది ఎవరో ఒక పార్టీ మేము మద్దతు ఇస్తే, లేకపోతే పూర్తిగా మెజార్టీ వస్తే మేము తీసేస్తామనే పుస్తకం కాదు. అది ఎన్నో త్యాగాలతో, ఎన్నో జ్ఞాన త్యాగాలు, ప్రాణ త్యాగాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం జరిగింది. కాబట్టి భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి, మరి ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏడుపడి ఈరోజు కొత్త ప్రభుత్వానికి వీరు బేషరతుగా మద్దతు కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన స్పెషల్ స్టేటస్ తో పాటు, ఇండస్ట్రీస్ తో పాటు, అభివృద్ధి పనులతో పాటు ప్రధాన లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్క కోశాలను కూడా మార్చకుండా మీరు ప్రయత్నించడం కాదు, మీరు గట్టిగా కొట్లాడాలని చెప్పి మేము కోరుతాము. మేము మార్చాలి అని ప్రతిపాదన, మాకు సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేసినప్పుడు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మద్దతు విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం ఉంది కాబట్టే మనకు అలాంటి వెసులుబాటు ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు భారత రాజ్యాంగాన్ని మారుస్తాము. కాబట్టి మీరు మీ కార్యాచరణని ఖచ్చితంగా రేపు భారత రాజ్యాంగంలో ఏదైతే రకరకాలుగా నిర్వీర్యం చేశారో వాటిని తిరిగి వీళ్ళు వాటిని క్యాన్సిల్ చేస్తూ భారత రాజ్యాంగం ఏదైతుందో వాటిపైన ఖచ్చితంగా మీరు ప్రతిపాదనలు పెట్టాలి. ఎలాంటి నిర్వీర్య కార్యక్రమం చేసినా మీరు మద్దతు విత్డ్రా చేసుకోవడానికి కూడా వెనకాడొద్దు. మీతో మేమందరం ఉన్నాము. మీరు గట్టిగా ఈ భారత రాజ్యాంగం వైపు, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులతో పార్లమెంట్లో గట్టిగా కొట్టాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఎలాంటి మద్దతు అయినా కూడా ప్రజల ద్వారా ఉన్నాము. మేమందరం మీకు తోడుగా ఉన్నాము. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీని మేము కోరుతాము.